బొత్స సత్యనారాయణ గారు సీనియర్ లీడరు. కాంగ్రెస్ పుట్టినాడు. కాంగ్రెస్ లో ఒక వెలిగాడు. ఆంధ్రప్రదేశ్ ని రెండుగా చీలిస్తే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనుకొని రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైసీపీకి బొక్క పెట్టబోతా ఉన్నాడు. బొత్స సత్యనారాయణ వైసీపీకి షాక్ ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకుందాం. సీనియర్ రాజకీయ నేత అని చెప్పడంలో ఎలాంటి అబద్దం లేదు. ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి వచ్చాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడేం సీనియర్ నేత కాదు. రాజశేఖర రెడ్డి కింద ఉన్నాడు. రాజశేఖర రెడ్డి అటు చెప్తే అట్లా విన్నాడు. మంత్రి పదవులు అనుభవించాడు. ఆయన చనిపోగానే ఆంధ్రప్రదేశ్ ని కోడి చితికినట్టు చితికేశాడు. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇంటికి వాసిలో ముఖ్యమంత్రి కావాల్సినాడు తప్పిపోయాడు. ఆయన పేరే బొత్స సత్యనారాయణ. కొంతమంది నత్తి సత్యనారాయణ కూడా అంటారు. రెండు తెలుగు రాష్ట్రాలు ముక్కలైపోయిన తర్వాత ఆ ముక్కలు కావడానికి కారణం మెయిన్ రీజన్ అటు తెలంగాణ నేతలు కొంతమంది ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తరఫున కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తరఫున మన బొత్స నత్తి గారు సత్యనారాయణ గారు మెయిన్ కీలక రోల్ పోషించారండి. మొత్తానికైతే ఆ ప్రయత్నం ఎందుకు చేశారంటే ఆంధ్రప్రదేశ్ అనే ముక్కకి నేనే ముఖ్యమంత్రి అని ఊహించుకొని చేశాడు. రాష్ట్రాన్ని ఈజీగా చేసేంత ముక్కలుగా ఈజీగా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఐసీలో కూడా లేదు. అసలు తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. ఐసీలో ఉందంటే ప్రాణంతో ఉందని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో పంచాయతీ సర్పంచ్ స్థాయిలో వార్డు నెంబర్ స్థాయి కూడా బతికిలేదు. ఇక దిక్కు లేక ఈ మనిషి వైఎస్ఆర్సీపీలో జగన్ పంతం చేరాడు. అదృష్టవశాత్తు 2019 నుంచి 2024 వరకు గెలిచి మంత్రి పదవి అయితే వెలగబెట్టారు 5 సంవత్సరాలు. ఆ తర్వాత వైసీపీని లేపడానికి జాకీ పట్టుకుని తిరుగుతున్నాడు. ఉత్తరాంధ్రలో ఆయన మన పార్టీని భవిష్యత్తును లేపమని చెప్పి ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతల ప్రకారంగా ఏ విధంగా లేపితే లేస్తుందని విఫల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కుదరడం లేదు. 2019, 2024 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు 129 సార్లు ల్యాప్టాప్ బటన్ ఇరిగిపోయిందాకా నొక్కి జగన్మోహన్ రెడ్డి ఏలు మొత్తం అరిగిపోయినా కూడా చివరాఖరికి ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని రిజెక్ట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ పార్టీ మన్నుతుంది అనేటువంటి నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ సంవత్సరం దాటిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఉండడం లేదు. బెంగళూరు ప్యాలెస్ లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ప్రజల్లోకైతే రావడం లేదు. ఒకవేళ వచ్చాడో ఆయన చుట్టూ చేరిన జనాల్లో ఒకరిద్దరు చచ్చారే అన్నట్లు తయారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా శవం దొరికింది కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టచ్చు అని ఫోన్ చేస్తే తప్ప బెంగళూరు ప్యాలెస్ నుంచి పులివెందుల పిల్లి ఏమనుకున్నా సరే అలా వస్తాడు. మొత్తానికైతే బొత్స సత్యనారాయణ గారు పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విఫలమైపోయాడని చెప్పాలి. ఇక నా వల్ల కాదు ఏదో చేస్తే గాని కుదరదు అన్నట్టుగా ఏం వర్కౌట్ అవుతా లేదు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ వేరే ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇటీవల రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా అన్నదాతల కోసం ఆయన చేసినటువంటి ఉద్యమం మీడియాలో ప్రాచుర్యం పొందారే తప్ప సక్సెస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి అయితే ఆయనకి ఎలాంటి సపోర్ట్ గాని అందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి ఫోన్ కూడా చేయడం లేదని చెప్తున్నారు. పార్టీలో మిగతా నాయకుల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా పోయింది. ఆ కారణం చేత బొత్స సత్యనారాయణ గారు మరికొంతకాలం రాజకీయాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే అందుకోసంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలోకి ఎంటర్ అయ్యేదానికి లేదు, బీజేపీలోకి ఎంటర్ కానివ్వరు, పవన్ కళ్యాణ్కి ఆ పార్టీలోకి పోయేదానికి అవకాశం లేదు. వీళ్ళంతా శాపగ్రస్తులు అనమాట. ఎక్కడ పడితే అక్కడే చావాలి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడున్న వాళ్ళు అక్కడే చావాలి. లేదంటే కేఏ పాలు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కూడా కేఏ పాల్ పార్టీతోనే ఉంది కాబట్టి సమానంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేకపోవాలన్నట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ విషయమై వార్తలు నెట్టింటిలో హల్చల్ చేస్తా ఉన్నాయి. అసలే ప్రాణం లేని కాంగ్రెస్ పార్టీలో చేరి బొత్స సత్యనారాయణ ఆ పార్టీని లేపడానికి సాధ్యం అవుతుందని చెప్పేసి ప్రజలు విమర్శిస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి షర్మిల ఒప్పుకుంటుందనే ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే విజయం అనే అసెంబ్లీలో చట్టసభలో దూషించడం కూడా జరిగింది. ఆ కారణం చేత షర్మిల కాంగ్రెస్ రావడానికి
బొత్స సత్యనారాయణకి అనుమతి ఇస్తుంది అనేది కూడా ఒక డౌట్. సరే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి ఇంకా 3.5 సంవత్సరం ఉంది కదా, అంత లోపల కాంగ్రెస్ ఏదో జాకీ పెట్టి ఎత్తుతాంలే అనుకుంటే అసలు వైసీపీని వదిలి కాంగ్రెస్ లేకపోయిన బొత్స సత్యనారాయణకి ఇక రాజకీయ జీవితం తెలుగులో సామెత చెప్పుకోవాలంటే పొంతలోంచి పొయ్యిలో పడినట్టు. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి మాట. పొంతలో ఉన్న వేడి నీళ్ళు అలా గెంతచ్చుగానే పొయ్యిలో పడినోడు మాడి మసైపోవడమే. బీజేపీ, జనసేన, తెలుగుదేశంలోకి కాలు పెడితే ఇరగొట్టేస్తారని అంత కోపంగా ఉంటారు బొత్స సత్యనారాయణ మీద. ఖచ్చితంగా కాంగ్రెస్ తప్పితే వేరే ఆప్షన్ లేదని చెప్పేసి నెటిజన్లు సెటర్లు వేస్తా ఉన్నారు. ముందు బొత్స సత్యనారాయణ దీని విషయంపై ఏమని స్పందించిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.